హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు రాజకీయం గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. మనం చేస్తే సంసారం, అవతలు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఆయన వ్యవహరించే తీరు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఎందుకంటే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదనపల్లి సాక్షిగా చంద్రబాబు నాయుడును ఆయన పార్టీని ఆయన టికెట్ల విధానాన్ని తూర్పారబట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మదనపల్లికి సంబంధించిన అసెంబ్లీ సెగ్మెంట్ రివ్యూలో భాగంగా కొన్ని సంచలనిజాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. గతంలో చంద్రబాబు సింగరమల అంటే అనంతపూర్ జిల్లా పర్యటనకు వెళ్ళి ఒక టిప్పర్ డ్రైవర్కి ఇస్తారనే ఇది జగన్ గొప్పతనం అది అన్నట్టు మాట్లాడింది కదా. అంటే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఎవరిని ఎట్లా నియమించుకోవాలో కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తాడు. అయితే తన గురువింద సామెత తెలుసు కదా, తన కింద ఉన్న నలుగురు మాత్రం గుర్తించారట. ఇప్పుడు మదనపల్లి టీడీపీ అభ్యర్థి షానవాజ్ బాషా మీద పెద్ద ఎత్తున స్థానికంగా నిరసనలు వెలువెత్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆయన మన్మధలీలలు. గతంలో అంటే ఇక్కడ ఒక స్టోరీ చెప్పాలి. గతంలో తెలంగాణలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఆయన ఎమ్మెల్యే పరపతిని అడ్డపెట్టుకుని ఆయన కొడుకు వనమా రాఘవ చేసిన కిరాతకాలు ఓ రేంజ్లో అంటే తెలంగాణలో సంచలనం సృష్టించినాయి. ఎవరైనా అంటే భార్యాభర్తలు ఫ్యామిలీ పంచాయతీలో లేదంటే ఇంకేదైనా ఇంటి స్థలం వివాదమో లేదంటే భూ పంచాయతీయో అత్తమ్మల పంచాయతీలో వచ్చి ఆ వనమ రాఘవను కలిస్తే తాను ఏం చేసేవాడంటే ఒకవేళ లేడీ అందంగా కనిపిస్తే కథం భార్యాభర్తల మధ్యలో చిచ్చు పెట్టి ఆమెను వశపరుచుకొని లోపరుచుకొని నానా హింసలకు గురి చేసాడు. అట్లనే ఓ కుటుంబం సాంబశివరావు అనే కుటుంబం వనమ రాఘవ అరాచకాలకు బలైందనమాట. ఇదిగో జస్టిస్ కన్నగంటి లలిత ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ అండ్ థర్స్డే గ్రాంటెడ్ కండిషనల్ బెయిల్ టు వనమ రాఘవ సన్ ఆఫ్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ఇన్ ది రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసు. ఈయన అదే కేసులో వనమ రాఘవ జైలుకు కూడా వెళ్ళొచ్చి కొన్ని నెలల పాటు బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఆ తర్వాత కేసీఆర్ ఏం చేసిండు, అదే కొత్తగూడెం ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా వనమ వెంకటేశ్వరరావునే ప్రకటించిండు అన్నమాట సిట్టింగ్ ఎమ్మెల్యే. తర్వాత ఏమైంది, ఆయన 2018లో 81,000 ఓట్ల తేడాతో ఆయన గత ఎన్నికల్లో అంటే 2018లో 21,118 ఓట్లు సాధిస్తే మొన్నటి ఎన్నికల్లో 37,555 ఓట్లకు పరిమితమై 3వ స్థానానికి పడిపోయింది అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక వ్యక్తి రాసలీలలు అంటే ఆ అరాచకాలు నియోజకవర్గంలో తాను ఒక రాజుగా భావించి వ్యవహరిస్తే ఎట్లా ఉంటుందో ఈ రిజల్ట్ నిదర్శనం అన్నమాట. సేమ్ ఇప్పుడు మదనపల్లిలో కూడా ఈ షానవాజ్ బాషా ఇట్లాంటి అరాచకాలు కిరాతకాలే వెలుగు చూస్తున్నాయి. అందమైన మహిళ కనిపించిందంటే భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి తాను లోపరుచుకొని చెరబట్టే వ్యక్తి అని చెప్పి సాక్షాత్తు అక్కడ వైసీపీ అభ్యర్థి నిస్సార్ అహ్మద్ ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పడం, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పడం ఇప్పుడు మదనపల్లిలోనే కాదు మొత్తం చిత్తూరు జిల్లాలోనే అత్యంత సంచలనంగా మారింది. ఇట్లాంటి వ్యక్తులకు నువ్వు టికెట్లు ఇచ్చేది చంద్రబాబు అని చెప్పి స్వయంగా టీడీపీ కార్యకర్తలే మండిపడుతున్న సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఒకసారి ఈయన రాసలీలకు సంబంధించి వీడియోస్ ఉన్నాయి కొన్ని, ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఇది మహిళతో ఆయన చేసిన చిట్ చాట్ అనమాట. జాన్ లవ్ అది అని చెప్పి తన ఇంటికి పిలిపించుకొని గతంలో అంటే ఒక మహిళను అంటే కానిస్టేబుల్ కు సంబంధించిన ఒక మహిళను భార్యను ఇట్లనే లోపరుచుకొని బెంగళూరుకు తీసుకెళ్లి ఎంజాయ్ చేసి వచ్చిన సంబంధించిన ఆధారాలు అన్నమాట. जरूर से मिलना हो तुम्हारा सेवा करना मैं सेवा करना हाँ कल मिलेगा जान అని చెప్పి ఆ మహిళతో ఈయన చేసిన వాట్సాప్ చాట్లు ఇప్పుడు మదనపల్లిలో పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్నాయి అన్నమాట. मैं आना तुमना पसंद नए बेंगलुरु को जी एक बात पूछना कल लिफ्ट करो हम मिलके जाएंगे जी सामा. సో ఇట్లా బెంగళూరు తీసుకెళ్లి కానిస్టేబుల్ ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత అంటే ఆ కానిస్టేబుల్ ఏం చేయలేక తాను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్న విషయం అప్పట్లో మదనపల్లిలో చిత్తూరు జిల్లాలోనే సంచలనం అన్నమాట. ఇది ఆ మహిళా ఫోటోలు.
వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన చాటింగ్. ఇవన్నీ చూపిస్తే బాగుండదులే కానీ ఇది పేరు కూడా ఉంది చూడండి, షాజహాన్. సో ఇది ఆయన రాసలీల ఎపిసోడ్ అన్నమాట. ఇది ఫ్లాట్ అన్నట్టు. ఇట్లా సాగింది నా రాసలీల వ్యవహారం. దీనికి సంబంధించి వైసీపీ అభ్యర్థి నిసార్ అహ్మద్ సంచలన విజయాలు వెలుగులోకి తీసుకొచ్చింది అనమాట. మైనారిటీ అంటే ఒకే కుటుంబం, కుటుంబం షాజహాన్ భాష నవాజ్ భాష కుటుంబం. వేరే ఎవరు రాజకీయానికి అనుభవం లేవు ఇక్కడ. ఎందుకంటే అన్న ఒక పార్టీలో ఉంటాడు, తమ్ముడు ఒక పార్టీలో ఉంటాడు. అన్న దగ్గర పడ్డట్టు తమ్ముడు దగ్గర పోవాలా, తమ్ముడు దగ్గర పడ్డట్టు అన్న దగ్గర పోవాలా. వేరే వాళ్ళు నిలబడితే వాళ్ళని పడతాము, వాళ్ళని చంపుతాము, వాళ్ళ కథ చూస్తాము, బెదిరింపులు. సరే మీరు చేయని రాజకీయం మా అభ్యంతరం లేదు. 2009 నుంచి 14 వరకు మీకు అవకాశం ఇచ్చాము. ఏం చేశారు మీరు? ఎన్ని కుటుంబాలు నాశనం చేశారు? చిన్న గొడవ పెట్టుకొని భార్య భర్త పోతే భార్యను విడిగొట్టి వాళ్ళ తర్వాత ఆ భార్యతో ఉంటారు. మీకు సన్నిహితంగా అవుతుంది అంటే నాకు అర్థమేమి. అక్కడ ఎన్ని కుటుంబాలు రోడ్డు పడ్డాయి ఈరోజు? మీ రాష్ట్రీయులు, మీ పెద్దలు మళ్ళీ మీకు రాజకీయం ఇచ్చబెట్టే పెద్దరెడ్డి ఫ్యామిలీ మనం విమర్శిస్తారు. మీ స్థాయి ఏమి? మీరు ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చిన చేసుకున్నారు? ఫస్ట్ ఈరోజు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే పెద్దరెడ్డి ఆటం సాగు అంటారా? అంటే మీరు టికెట్ ఇస్తే మంచోళ్ళు, ఇవ్వకపోతే చెడ్డోళ్ళు. మీ ఆటలు, మీ పాటలు చంద్రబాబు నమ్మించండి. 10 రూపాయలు నిరుద్యోగ ప్రజలు కాదు. మీ ఫ్యామిలీ 10 ఏళ్ళు నెత్తులు పెట్టుకొని మోసారు, 20 ఏళ్ళు రాజకీయంగా మోసారు. మీకు ఇవ్వాల్సిన అవకాశం ఇచ్చారు, మీరు ఏం చేయలేదు. మీరు చేస్తుంటే కానీ బహిరంగ సిద్ధంగా ఉన్నాం మేము. మరి ఎమ్మెల్యే మీరు ఏం చేశారు? ముస్లిం సమాజానికి ఏం చేశారు? మరొకరు నియోజక ప్రజలకు ఏం చేశారు? పేదలకు ఏం చేశారు? బహిరంగ రాండి, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చేసిన ప్రతి ఒక్క అవినీతి మా ఆధారాలతో రెడీగా ఉన్నాయి, మేము బయట పెడతాం. రండి మీరు బహిరంగ చర్చకు. ఇప్పుడు మీ పరిస్థితి ఏమి? వాటిలో పోతే మీరు ప్రజలు పట్టే పరిస్థితి. సో ఇది నిసార్ అహ్మద్ సంచలన ఆరోపణలు అన్నమాట. ఇప్పుడు ఈ చర్చ అంటే ఈ షానవాజ్ ఎవరైతే ఉన్నారో గతంలో మదనపల్లి నుంచి 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత వీళ్ళు అడ్రస్ లేకుండా పోయారు అనమాట. 2019లో ఈయన తమ్ముడే మహమ్మద్ నవాజ్ బాషా సొంత అన్నదమ్ములు అనమాట ఇద్దరు. ఆయన తప్పితే ఈయన తప్పితే ఆయన గత 10-15 ఏళ్ల నుంచి ఈ మదనపల్లి నియోజకవర్గాన్ని వీళ్ళు పట్టి పీడిస్తున్నారని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న విషయం. దీంతో పాటు టిప్పు సుల్తాన్ గ్రౌండ్కి సంబంధించి ఆ ఏరియాలో కొంతమంది ముస్లింలకు కేటాయించిన భూములకు సంబంధించి వీళ్ళు అంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి సుపారీలు వసూలు చేయడం, కప్పం కట్టించుకోవడం, ఇట్లాంటి నానా రాజకాలు అక్కడ వెలుగు చూసినాయి. ఈ నేపథ్యంలోనే ఈ అన్నదమ్ములు ఇద్దరిని పక్కన పెట్టాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయన తమ్ముడు మహమ్మద్ నవాజ్ బాషాను పక్కన పెట్టి ఈసారి నిసార్ అహ్మద్ ని అభ్యర్థిగా ఎంపిక చేశారన్నమాట. దీంతో వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ కాస్త అది మదనపల్లి పంచాయతీగా మారిపోయింది అనమాట. ఇట్లాంటి వ్యక్తికి ఈరోజు ఎవరు మన చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చింది అన్నట్టు. ఇది ఈ రాసలీలకు పాల్పడే వ్యక్తి, మన్మథలీలకు పాల్పడే వ్యక్తి ఈ నవమన్మధుడిని టీడీపీ అభ్యర్థిగా నిలబెట్టిండు అనమాట. సో ఇట్లాంటి వ్యక్తికి మేము మదనపల్లిలో ఓటేసి గెలిపించాలా అని చెప్పి అక్కడ టీడీపీ కార్యకర్తలే బగ్గుమంటున్న పరిస్థితి అనమాట. ఈయన గతంలో అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఉండే, కానీ మొన్న గత ఏడాది మార్చిలో మదనపల్లికి వచ్చిన సందర్భంగా లోకేష్ పాదయాత్రలో భాగంగా టీడీపీ కండువా ఒప్పుకున్నాడు అనమాట. గతంగా ఆ రోజు నుంచే ఈయన మదనపల్లి టీడీపీ అభ్యర్థిగా ప్రొజెక్ట్ అయిండు కథం అన్నట్టుగా ఈ రోజు లిస్ట్ లో పేరు వచ్చింది. నిసార్ అహ్మద్, షానవాజ్ బాషా, పవన్ కుమార్ రెడ్డి, నన్ ఆఫ్ ది అబో. ఇది రేపటి ఎన్నికల్లో అభ్యర్థుల లిస్టు. ఇట్లాంటి వ్యక్తుల ఎంపిక చేసి చంద్రబాబు గారు ఏం సందేశం ఇస్తున్నారు మీరు అని చెప్పి అడుగుతున్నారు ప్రజలు. ఎమ్మెల్యే భర్త
సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పనే కదా. నాకు ఇప్పుడు నేను చెప్పాలా? నేను వస్తానంటే మాట్లాడి చెప్పానంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మేము ఎడం చేతితో పేరు ముద్రేసేవాళ్ళు పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ పెట్టారు. గొప్ప శభాష్. నిన్ను డెఫినెట్ గా అభినందించాలి. మరి ఇట్లాంటి అంటే కామాంధులకు ఆల్బోగుల మధ్య పంచాయతీ పెట్టి ఆడవాళ్ళని చెరబట్టి ఇట్లాంటి మన్మధులకు మీరు టికెట్ ఇవ్వడం కరెక్టేనా చంద్రబాబు గారు? దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మదనపల్లి అడుగుతుంది. మేం చేస్తున్న ఆరోపణలు కాదు కదా. నిసార్ అహ్మద్ సాక్షాత్ ఆయన ఫేస్బుక్ పేజీలోనే పెట్టాడు. ఇక ఇవి సాక్ష్యాధారాలు కూడా ఇంతకుముందు మీకు చూపించిన కదా, ఇవి ఆధారాలు. దీనికి ఏం ఆన్సర్ చేస్తారు? ఇట్లా మహిళల మాన ప్రాణాలతో ఆడుకునే అభ్యర్థులు మీ అభ్యర్థులకు మీరు టికెట్ ఇస్తారు. డబ్బులు ఇచ్చేటోళ్లకు, టికెట్కు కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చేటోళ్లకు, ఇట్లాంటి వాళ్ళకి మీరు టికెట్లు ఇచ్చేది. ముందు మీది మీరు చూసుకుంటే బాగుంటుంది కదా, మీది మీరు కడుక్కుంటే బాగుంటుంది కదా అని మదనపల్లి ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు. మనం ఏమో మంది మీద వడి ఏడుస్తూ ఉంటాం అనమాట. సో రాబోయే ఎన్నికల్లో టీడీపీకి మదనపల్లిలో సుక్కలు కనిపిస్తాయని స్థానికంగా సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఓడిపోయే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని చెప్పి అక్కడ ఇప్పటికే గుసగుసలు అనమాట. ముస్లిం మైనారిటీ వర్గాలు అక్కడ పెద్ద ఎత్తున అంటే పెద్ద సంఖ్యలో ప్రభావితం చేసే రేంజ్ లో ఉంటాయి. వాళ్ళెవరు కూడా ఇప్పుడు షానవాజ్ బాషాకు సహకరించే పరిస్థితి లేదనే ఇక్కడ స్థానికంగా ఉండే గ్రౌండ్ రిపోర్ట్ అనమాట. తెలంగాణలో కొత్తగూడెంలో ఎట్లయితే ఒక కామాంధుడు అరాచకవాది ఎట్లయితే శాసించిండో మదనపల్లిలో కూడా అట్లనే తయారైంది అన్నది ఈ స్టోరీ సారాంశం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.